ఇదివరకు ఉత్తరాదిలో ఏదైతే ప్రత్యేకించి హిందువులు తక్కువగా ఉన్న ప్రాంతంలో హిందువుల యొక్క వినాయక చవితి ఇట్లాంటి వాటికి సంబంధించిన వాటి మీద దాడులు జరగడం విన్నాం, చూసాం. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే 1,00,000 మంది హిందువులు ఉన్న చోట 100 మంది ముస్లింలు దర్జాగా బతుకుతున్నారు. వాళ్ళ కార్యక్రమాలకి తోడు నిలబడతాం మనమే. వాళ్ళు దర్గానా ఇంకోటి ఓ చర్చి నడుపుతుంటే తోడు నిలబడతాం మనం, అవసరమైతే సాయం చేసేటటువంటి దాంట్లో. అదే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్న చోట హిందువులని ఎందుకు కార్యక్రమాలు చెయ్యనియట్లేదు? అందరూ కాదు, అక్కడ కూడా 100కి 90 మంది బాధ్యతగానే ఉంటారు. ఒక 10 మంది రాక్షసులు వాళ్ళ మధ్యలో పుట్టుకొస్తుంటే ఆ రాక్షసుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నది ఆలోచించుకోవాల్సిన సందర్భం. తప్పుని తప్పని ఎత్తి చూపెట్టలేకపోవడాన్ని క్వశ్చన్ చేయాల్సిన సందర్భం. ఎవరం పట్టించుకోలే. ఫలితం క్రమంగా ఆ మతపరమైనటువంటి విభజనని ఉన్మాదులైన 10 మంది తీసుకొస్తున్నారు. వాళ్ళ ట్రాప్లో సమాజం పడుతుంది. తాజాగా కర్ణాటక దాకా పాకేసింది, దక్షిణాదికి పాకేసింది. కర్ణాటకలో నిన్న రాత్రి శోభాయాత్ర జరుగుతుండగా శోభాయాత్ర మీద దాడి జరిగింది. శోభాయాత్ర మీద రాళ్ల దాడి జరిగింది. చివరికి పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేయాల్సి వచ్చింది. ఆగ్రహించినటువంటి హిందువులు తిరగబడాల్సి వచ్చింది. అక్కడ శోభాయాత్ర మీద రాళ్ళేసడమే కాదు, ఆ సందర్భంగా ప్రతిఘటించినందుకు ప్రతిగా వాహనాల దగ్ధం లాంటి చర్యలు జరిగినాయి. క్రమంగా కర్ణాటక కూడా మరొక ఉన్మాదపు స్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందా? ఎక్కడ విఫలమవుతున్నది ప్రభుత్వం అనేది ఆలోచించాల్సి ఉంది.